విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండతామరాపల్లి జంక్షన్ వద్ద తాటిపూడి నుంచి విజయనగరానికి వెళ్లే మంచినీటి పైప్లైన్ భారీగా లీక్ అవుతుంది. దీంతో మంచినీరు రోడ్డుపై ప్రవహించి సమీప పంట పొలాల్లోకి చేరింది. రోడ్డు దిగువన ఉన్న సుమారు 3 ఎకరాల మినప పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా లీకేజ్ కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే పైప్లైన్ మరమ్మతులు చేపట్టి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి తడిసిందట పడదేందో. మాది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరపల్లి గ్రామం అండి. మాది మేము ఇక్కడ ఎకరన్నర పొలం చేస్తున్నాం. తాటిపూడి నుంచి విజయనగరం వెళ్ళే పైప్ లైన్, మున్సిపాలిటీ పైప్ లైన్ లీక్ అవడం వల్ల నిన్న 2 రోజుల నుంచి మేము కంప్లైంట్ పెట్టాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా ఆ 2 రోజుల నుంచి వాటర్ బాగా లీక్ అయ్యి మా ఎకరాల పొలంలోకి మొత్తం ఒక దగ్గర మా పక్క రైతులు అందరి పొలం కూడా 3 ఎకరాల దగ్గర తడిసిపోయి మినప చేను వేసామండి. ఈ చేను అంతా మొత్తం తడిసిపోయి నేలపాలు అయిపోయింది. మేము ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళే చేస్తారో లేదంటే గవర్నమెంట్ చేస్తుందో, దీనికి నష్టపరిహారం అనేది ఎవరు భరిస్తారో మరి మేము అడుగుతున్నాం దీన్ని. నా పేరు పిట్ట కృష్ణ అండి. నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. నేను మినప పంట వేసాను. ఈ విజయనగరం మున్సిపాలిటీ నీరు నిన్న చెప్పి అలా వచ్చి చూసి రేపు కడతాం అనుకుని వెళ్ళిపోయి ఇవాళ ఏకంగా మొత్తం బర్న్ అయిపోయి ఏకం పొలం అంతా తడిసిపోయి మినప పంట అంతా పోయిందండి. ఆ పొలం అంతా పోయింది. 4 బస్తాలు మినువులు పండుగలు పొలం అంతా పోయింది. నాకు నష్టపరిహారం ఎవరు ఇస్తారో నాకు తెలిసిపోతే మరి నా ఆస్తి నేను చేసుకోవాల్సి వచ్చింది. నా పంట అంతా పోయి ఎంత పెట్టుబడి పెట్టాను, పెట్టుబడి అంతా నష్టపోయాను. ఈ ఫస్ట్ గవర్నమెంట్ ఇస్తుందో లేదా మున్సిపాలిటీ